మనకి మేజర్గా ఉన్న సమస్యలు జక్కమూడి రాజా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని గుర్తించి ఆచరణలో పెట్టి మేజర్ 3 పనులను కూడా ఆయన తీసుకురావడం జరిగింది. 1 రోడ్డు, 2 30 పడకల హాస్పిటల్, 3 కొన్ని వేల ఎకరాలు మునిగిపోతుంటే దానికి 10 పంపులతోటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రైవేట్ ధర 100 కోట్లతోటి బ్యాంకింగ్ చేయడం ఇవన్నీ జరిగినాయి. ఈ రోడ్డు కూడా 18 కిలోమీటర్లు అయితే 16 కిలోమీటర్ల రోడ్డు ఆయన చేతులతో పూర్తి చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది, పని అంతవరకు ఆగింది. హాస్పిటల్ కూడా శంకుస్థాపన అయ్యింది, మెటీరియల్ తోలేరు, పని స్టార్ట్ చేసే టైంలో ఎలక్షన్ కోడ్ రావడంలో అది కూడా ఆగింది. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ప్రతిపాదన అన్నీ జరిగిపోయినాయి. శంకుస్థాపన టైంలో మళ్ళీ ఎలక్షన్ కోడ్ రావడం, ఆ పని కూడా ఆగిపోతాం జరిగింది. మా మేజర్ పనులు గుర్తించి చేసిన గుర్తించిన ఎమ్మెల్యే పుట్టాక జరిగిన ఎమ్మెల్యేలు అందరూ గుర్తించిన ఈయన మొదటి వ్యక్తి ఈయన. అలాగే ఒకటి చేసుకుని రావడం జరుగుతుంది. ఎటొచ్చి 2 కిలోమీటర్లు ఆగిపోయింది. 2 కిలోమీటర్లకు 15 నెలలు అయింది. 15 నెలల నుంచి కూడా 1 మీటర్ కూడా మీరు వేయలేకపోయారు సరిగదా. ఈవేళ ఉన్న రోడ్డు మేము 33 వేసుకెళ్తాం, తర్వాత ఎప్పుడో మీకు పెంచుతాం, గ్రాంట్ వస్తుందని అంటున్నారు. మా మండలానికి, మా నియోజకవర్గానికి 2 నాయకులు వచ్చారని మేము సంతోషపడ్డాం. మేము అభివృద్ధిలో ఎక్కడ దూసుకుపోతారని. ఒకటి బొడ్డి వెంకటరమణ చౌదరి గారు, 2 బత్తుల బాలకృష్ణ గారు చెరుకు పక్కన అభివృద్ధిలో ఎంతో చేస్తారని చూసాం మేము. ఎక్కడ 15 నెలలు అయినా ఎక్కడ కనిపించలేదు. 2 కిలోమీటర్ల రోడ్డు కూడా వాళ్ళిద్దరూ కలిపి కూడా సీతానగరం వరకు 60 కిలోమీటర్లు ఏ రకంగా ఫిక్స్ చేయడం కూడా తెలియజేసుకున్నాను నేను. దానికి ఇంకా గ్రాంట్ అవ్వాలి, టైం కావాలని అంటున్నారు. అభివృద్ధిని లేకపోతే మేము అడ్డుకున్నాం అంటున్నారు. ఎక్కడ అడ్డుకున్నామో చూపించాలి అభివృద్ధి. మీరు 15 నెలల్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. మీరు ఎక్కడన్నా ఒక్క పనైనా మీరు చేసిన జాడ ఉంది ఎక్కడన్నా మా మండలంలో ఏం పని చేశారో మీరు చెప్పండి. మీరు అభివృద్ధి అన్నది మా నాయకుని చూసి మీరు నేర్చుకోవాలి. మీరు ఎలా చేయాలో అభివృద్ధి అన్నదే. మేజర్ సమస్యలు గుర్తించి చేసిన వ్యక్తే అసలు ఆయన అభివృద్ధిలో మీరు అంటారు. మీరు ఏ రకంగా సరిపోరు. మీకు చేత కాకపోతే చెప్పండి. రేపు 29లో మా నాయకుడు జక్కమూడి రాజా ఎమ్మెల్యే అయిన తర్వాత 3 నెలలు రోడ్డు పూర్తి చేసి మీకు అప్పచెప్తాను కూడా మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మీకు చేతకైతే వేయండి, లేకపోతే వదిలేయండి అలాగ రోడ్డు. అంతేగాని అరకర రోడ్లు, నాణ్యత లేని రోడ్లు వేయొద్దు. దయ ఉంచి ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఇంకో సంవత్సరం ఇబ్బంది పడతాం, కానీ ఏసీ రోడ్డు పూర్తిగా నాణ్యంగా 4 లేన్ రోడ్డు వేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, మేము అభివృద్ధిని అయితే మేము ఏం ఆటంకం చేయట్లేదు. అభివృద్ధి చేస్తానంటే మేము ఖచ్చితంగా మేము పార్టీతో పని లేకుండా మీకు సహకరిస్తామని కూడా మేము తెలియజేసుకుంటాం. మాజీ ఎమ్మెల్యే జక్కమూడి రాజా గారు ఎప్పటి నుంచో సీతానగరం ప్రజల స్వప్నమైన ఈ తుర్రేడు నుంచి సీతానగరం 16 కిలోమీటర్ల రోడ్డును 14 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 కిలోమీటర్లకి ఈ రోజు వరకు కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. అది రఘుదేవపురం సీతానగరం అంటే మండల హెడ్‌క్వార్టర్. నిత్యం ప్రజలు రాకపోకలు వేలాదిగా వెళ్తూ వస్తుంటారు. కార్లు కూడా విపరీతంగా పెరిగినాయి. అక్కడ దాకా 66 అడుగులు వేసి అక్కడి నుంచి 33 అడుగులు ఎందుకు వేస్తామంటున్నారు ఎవరికి అర్థం అవ్వట్లేదు. దానికి ఏమో డబ్బులు లేవని చెప్తున్నారు. కానీ డివైడర్ లేకుండా మధ్యలో 33 అడుగులు రోడ్డు వేసి అటు ఇటు పెంచి కడతారంటే మీరు ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు. మీరు పాత రోడ్డు ఎలా ఉందో ఎంక్రోచ్మెంట్లు తీసి అక్కడి వరకు 14 కిలోమీటర్లు ఎలాగేసారో అలాగే వేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ రోడ్డు గురించి కూటమి నాయకుల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి కూటమి నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అందరూ కలిపి మీ నాయకులకి చెప్పి ఆ 2 అడుగుల రోడ్డు పూర్తి చేయించవలసిందిగా కోరుచున్నాం. ఈ రోడ్డు పూర్తవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ముందుండి ఆ రోడ్డు పూర్తయ్యే విధంగా ప్రజల తరఫున పోరాటం చేస్తామని తెలియజేసుకుంటాం. నిన్న కూటమి నాయకులు వైసీపీ శ్రేణులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని మీడియా సమావేశంలో చెప్పలేదు. ఈ సందర్భంగా కూటమి నాయకులందరినీ నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ వేంటకి రమారమి ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడి 16 మాసాల కాలం గడిచింది. ఈ 16 మాసాల కాలంలో మీరు ఏమి అభివృద్ధి చేశారు అని సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతరం జరిగేటువంటి ఒక సమాజంలో నిరంతరం జరిగేటువంటి కార్యక్రమం. ఏ రోజు ఒకసారి చేసి ఒకసారి
ఆపేటువంటి పని అయితే కాదు. నిరంతరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎప్పుడైతే డెవలప్మెంట్ జరుగుతుందో దాన్నే అభివృద్ధి అంటారు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ 16 మాసాల్లో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ఆర్జీఎస్ నిధులు ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కొబ్బరికాయలు కొట్టి పన్నులు ప్రారంభించకుండా ఈ వేళకి ఆ నిధులు అటకెక్కిన పరిస్థితి వచ్చిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. సూటిగా మీ నాయకులు నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను, ఆ నిధులు ఇప్పటికి ఏమైనాయి? ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చింది. ఈ 2వ సంవత్సరం వచ్చినటువంటి ఎన్ఆర్జీఎస్ నిధులనైనా మీరు సద్వినియోగం చేస్తారా? ఈవేళ జక్కంపూడి రాజా గారు ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి ఈ రఘుదేవపురం గ్రామంలో 30 పడకల ఆసుపత్రిని జీవో తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పనులు మీరు ఏం చేస్తున్నారో అని నేను అడుగుతున్నాను. అలాగే బొబ్బిలంకలో ఒక పిహెచ్సిని శాంక్షన్ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పనులు మీరు ఎందుకు ప్రారంభించలేదని సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అలాగే బొబ్బిలంక, ములకలంక వంతెన పనులను ఎందుకు మీరు కొనసాగించట్లేదని సందర్భంగా అడుగుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చెయ్యలేనటువంటి పనులు, మీరు మధ్యలో కొనసాగుతూ ఉన్నటువంటి పనులు, ఆపేసిన పనులు శాంతాడంత నుంచి ఈవేళ నియోజకవర్గం ప్రజలను పెట్టేటువంటి అందరికీ చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తాను. అటువంటిది ఈ సీతానగరం మండల ప్రజల యొక్క 4 దశాబ్దాల కళ, ఒక స్వప్నం. ఈ ప్రాంతానికి రాజమండ్రి నుంచి సీతానగరానికి 4 లేన్ల రహదారి విస్తరణ జరిగినప్పుడు రాజమండ్రిలోనే నివాసం ఉండక్కర్లేదు. ఇక్కడ సీతానగరంలో ఉన్న రాజమండ్రిలోనే ఉన్నట్టు ఉంటుంది. ప్రతి చిన్న పనికి 15 గంటలో రాజమండ్రి వెళ్ళేటువంటి సౌకర్యం కలుగుతుందనేటువంటి ప్రజల కళల్ని సాకారం చేయడానికి ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి, ఎన్నో ప్రయత్నాలు చేసి మన ప్రీతమ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా గారు ఒక స్వప్నంలా ఈ రహదారిని శాంక్షన్ చేసి పనులు మొదలెట్టించి అనేక ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా చాలా వరకు, అంటే ఇటు బొబ్బలంక నుంచి రఘుదేవపురం వరకు పని పూర్తి చేయడం జరిగింది. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు రోడ్ని మీరు వేయలేరా అని ప్రశ్నిస్తాం. ఇది రాజకీయాలకి సంబంధించి రాజకీయ పార్టీలకు మైలేజ్ వస్తున్న ఉద్దేశంతో వైకాపా శ్రేణులు అడ్డుకోవడం కాదు. ఇది మండల ప్రజల ఆకాంక్ష నెరవేరట్లేదు. మండల ప్రజల ఆకాంక్షలు మీరు నీరు కారుస్తున్నారు. ఈ సందర్భంగా మీ అందరూ చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల ప్రజలు ఈ రోడ్డుని 30 అడుగులతో మీరు వేస్తారంటే తీవ్రమైనటువంటి అసంతృప్తికి గురై ఈవేళ నిరసన తెలియజేస్తున్నారు. మీరు కేసులు పెట్టచ్చు, పోలీసులు పెట్టి లాఠీలతో కొట్టచ్చు, నిర్బంధించవచ్చు, రోడ్డు వేయొచ్చు 30 అడుగులు. కానీ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఓ కూటమి నాయకులారా, ఈ 30 అడుగుల రోడ్లు మీరు అధికారం ఉంది కాబట్టి బలప్రయోగంతో వేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఈ మండల ప్రజల దృష్టిలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. రఘుదేవపురం గ్రామంలో ప్రజలందరినీ పిలవండి. ప్రజల అభిష్టం 30 అడుగులు అయితే 30 అడుగులు వేయండి, కాదంటే ప్రజల అభిష్టం మేరకు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వైసీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రోజు కూడా అభివృద్ధిని అడ్డుకోవడానికి ఏ విధమైనటువంటి పని చేపట్టారో అభివృద్ధిని స్వాగతిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి ఒక పట్టుదలకు పోయి వాళ్లకు మైలేజ్ వస్తుందో వీళ్ళకి మైలేజ్ వస్తుందని ఆలోచించకుండా, వీళ్ళ జనసేన నాయకులు కానివ్వండి, తెలుగుదేశం నాయకులు కూడా మన రోడ్డు ఎక్కారు. ఈ రోడ్డు పనులు 30 అడుగులు పెట్టిపోతుందని అది దృష్టిలో పెట్టుకుని మీరు రాజకీయ కోణం నుంచి కాకుండా ప్రజల దృష్టిలో ఆలోచించి ఈ రోడ్డుని యథావిధిగా 60 అడుగులు వేయటానికి మీరు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. నాయకులు అలాగే కొంతమంది కూటమి నాయకులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ రోడ్డుని అభివృద్ధిని అడ్డుకుంటున్నారు వైపాక నాయకులు అని చెప్పి ధ్వజమెత్తారు. అసలు మీరు చేసిన అభివృద్ధి ఏంటి? ఈ 15 నెలల కాలంలో అసలు రోడ్డు ఎక్కడైంది, ఎప్పుడు మొదలుపెట్టారు? మీరు చెప్పినట్లు వాస్తవం 70 కోట్ల పనులు పూర్తయిన తర్వాత 34 కోట్లు శాంక్షన్ దిశలో ఆర్డర్ వచ్చే టైం ముందు ఆగింది. ఆగిన తర్వాత
మీరు 15 నెలలు ప్రభుత్వం మారింది, 15 నెలల్లో మన శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు కావచ్చు, మన రుడా చైర్మన్ తెలుగుదేశం ఇన్ఛార్జి బొడ్డు వెంకటరామారావు చౌదరి గారు కావచ్చు, వెంకటకృష్ణ చౌదరి గారు కావచ్చు, ఆగిపోయిన పని ఎంతవరకు వచ్చింది? కనీసం ప్రభుత్వాలు మారినప్పుడు పనులు ఆగుతూ ఉంటాయి, అది సహజం. దానికి ఉదాహరణ గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో 2 పనులు శాంక్షన్ అయితే ఒక పని మొదలుపెట్టారు, ఒక పని శాంక్షన్ దశలోనే ఆగిపోయింది. మొదలుపెట్టిన పని క్రీడా వికాస కేంద్రం ఫౌండేషన్ వదిలేస్తే మా శాసనసభ్యులు చిత్తశుద్ధితో అది పూర్తి చేశారు. అలాగే మీరు ఏదైతే పులకలంక బొబ్బిలంక ప్రాజెక్ట్ ఉందో దానిని ఆచరణలో తీసుకొచ్చి ప్రారంభించడం మొదలైంది. అలాగే 4 లైన్ల రోడ్డుని 70 కోట్ల ముందు శాంక్షన్ వచ్చి చాలకపోతే 34 కోట్లు, మొత్తం 104 కోట్ల రూపాయలతో పనులు మొదలుపెట్టి దశల వారీగా బిల్లులు చెల్లించుకుంటూ ఈ 34 కోట్లు శాంక్షన్ ఆగిన తర్వాత అది ఎలక్షన్ రావటం, తర్వాత ప్రభుత్వాలు మారటం, ఆ పనిని మీరు కొనసాగించవలసిన బాధ్యత మీకు లేదా? మీరు కొనసాగించిన దానికి నిమిత్తం ఏదైనా మీరు ప్రెస్ మీట్ రిలీజ్ చేశారా? రోడ్డు ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. సీతానగరం ప్రజలు, మండల ప్రజలందరికీ కూడా రోడ్డు ఇబ్బంది అనేది ఎప్పటి నుంచో ఉన్నదే, గతం నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాం. 2 కిలోమీటర్లు ఇప్పుడు ఇబ్బంది పడటంలో అది ఏమి తప్పేమీ లేదు. మీరు గోతులు పూడ్చారు, 33 అడుగుల రోడ్డు పోయకుండా మీరు ఇంకొక సంవత్సరం అయినా ఇబ్బంది పడటానికి సిద్ధంగానే ఉన్నారు ప్రజలందరూ. పార్టీలకు అతీతంగా 4 లైన్ రోడ్డు వేసి చేరాలి. వేసిన తర్వాత ఒక సంవత్సరంలో ఇప్పుడు 15 నెలలు ఆగాం. మొదలుపెట్టిన తర్వాత 3 సంవత్సరాలు మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యుల టైంలో ఆగాం. ఇంకొక 10 నెలలు 6 నెలలు 2 కిలోమీటర్లు ఆగడానికి ఏమి ప్రజలకి ఇబ్బంది ఏమలేదు, అందరూ ఇష్టపూర్వకంగానే ఉన్నారు. కాబట్టి మీరు వేసిన రోడ్డుని అందరూ కూడా అనుకుంటున్నారు జక్కంపూడి రోడ్డు, 4 లైన్ రోడ్డు జక్కంపూడి రోడ్డు, సింగిల్ లైన్ రోడ్డు బొత్తులైన పేరు మీరు సార్థకం చేసుకోకండి. ఆ 2 కిలోమీటర్లు మీరు పూర్తి చేయండి. పూర్తి చేసిన తర్వాత ప్రజలందరూ రక్షించారు. మీరు ఏ విధంగా 33 అడుగుల రోడ్డు వేసి మధ్యలో డివైడర్ లేకుండా మరలా శాంక్షన్ అయిన తర్వాత డివైడర్ కట్ చేసి అవతల ముక్కేసి యువతల ముక్కేసి ఆ పక్క ట్రైను ఈ పక్క ట్రైను అసలు జరుగుద్దా? అది ఎవరు చెవిలో పువ్వులు పెట్టుకోలేదు. కాబట్టి మీరు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 పార్టీలు కలిపి ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పింది, అందరూ సంతోషించాం. ఎక్కడ గొంగలు అక్కడే ఉంది. ఏ పని రివర్స్ టెండరింగ్ ఈ రోజుకి ఏమైంది? ఇంటింటికి సాయిబాబా నీరు జలజీవన్ ప్రాజెక్టు 215 కోట్లతో అది కూడా స్థితి దశకొచ్చింది, అది ఏమైంది? 30 పడకల ఆసుపత్రి పనులు మొదలు పెడతానన్నారు, అది ఏమైంది? అంతెందుకు సాయిబాబా వాటరు 5 మండలాలకే 80-90 ఊర్లకి 2 నెలల నుంచి నీళ్లు లేవు. నీళ్లు లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారికి జీతాలు గత ప్రభుత్వం కొంచెం పెండింగ్ ఉండొచ్చు, కొత్త ప్రభుత్వం రావచ్చు. జీతాలు ఇచ్చి ముందు ప్రజలకే నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మహాప్రభు అని చెప్పి అందరూ మీ నాయకులు మీకు చెప్తున్నారో లేదో మాకైతే తెలియదు, కానీ ప్రజలు మాత్రం చాలా దారుణంగా మాట్లాడుకుంటున్నారు. ముందు ఆ సాయిబాబా నీళ్లు ఇప్పించండి. మా ప్రభుత్వంలో ట్యాంకులు కట్టించి గత ప్రభుత్వంలో పైప్ లైన్లు వేయించి మండలం అంతా కూడా సాయిబాబా నీళ్ళు అందరికీ కూడా ప్రజల ఆరోగ్యం బాగుంటుందని చెప్పి అవన్నీ కూడా వేయడం జరిగింది. అది ఎక్కడ పని అక్కడే 2 నెలల నుంచి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ కుటుంబ ప్రభుత్వం ఉందనడానికి ఇంతకంటే సిగ్గుచేటు ఇవ్వలేదు. అయ్యా, ఇది రాజకీయ మైలేజ్ ఏం కాదు, ఎవరిని ఎవరు అడ్డుకోవట్లేదు. మీ అభివృద్ధిని ఏ పనికి అడ్డుకున్నాం? ఎక్కడ ఆగింది అభివృద్ధి? మీ అభివృద్ధి ఎక్కడ మొదలుపెట్టారు అసలు ఆగడానికి? మేము అడ్డుకున్నది ఎవరు? ఈ 2 కిలోమీటర్ల రోడ్డు పొయ్యాలని అందరికీ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా అందరూ ప్రజలు కూడా కోరుకుంటున్నారు తప్ప ఇందులో రాజకీయంగా ఏమీ లేదు, ఇంకో దురుద్దేశం లేదు. అంతే తప్పించి మీరేదో కళ్ళబొల్ల మేటలతో మీ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని తప్పుదో పట్టించి చరిత్రహీనులుగా మారకండి. రోడ్డుని సకాలంలో ఇంకొక 6 నెలలు 10 నెలలు 15 నెలలు ఆగాం, పోసేటప్పుడు 3 సంవత్సరాలు ఆగాం, ఇంకొక 10 నెలలు ఇంకొక సంవత్సరం ఆగుతాం. అందరూ సిద్ధంగా ఉన్నాం. ఈ రోడ్డును పూర్తి చేసి మీరు ఈ సీతానగరం మండల ప్రజలకి ఏదైనా న్యాయం జరిగిందంటే, ఏదైనా మంచి జరిగిందంటే ఈ 4 లైన్ రోడ్డు తప్పించి ఏమీ లేదు. ఈ శివారు మండలం ఎప్పటి నుంచో ఉన్న గ్రామం అలాగే ఉండిపోయింది. ఈ రోజు రోడ్డు వచ్చాక రూపురేఖలు మారినాయి. అలాగే ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడే మీరు దీన్ని వదిలేయటం మాత్రం అది పద్ధతి కాదని చెప్పి మీ అందరికీ 2 చేతులు జోడించి మరలా కోరుకుంటున్నా. దీన్ని రాజకీయం చేయకండి, ప్రజల ఆకాంక్ష వినండి, ప్రజల తరపున తెలుసుకోండి, ప్రజల కోరిక ఏదైతే ఉందో దానిని మీరు నెరవేర్చాలని చెప్పి మేమందరం కూడా కోరి ప్రార్థిస్తున్నాం. మొన్న జరిగిన విషయంలో ఈ రోడ్డు విషయం మీద రఘుదపురం గ్రామంలో మరి వైసీపీ నాయకులు
మండలవేడిగా అందరూ వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే రోడ్డు పనులు ఆగిపోయి ఉన్నాయో లేక అవకతవకలు జరుగుతున్నాయో అవి ప్రజలు అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాతేరు దగ్గర నుంచి మొదలుకొని మరి ముగ్గల్ల రౌదాపురం చివరి దాకా కూడా ఎంట్రన్స్ దాకా కూడా రోడ్డు పనులు జరిగాయంటే ఏ విధంగా జరిగాయి అనేది అందరూ కూడా చూశారు. అందరూ సుఖంగా ప్రయాణం చేస్తున్నారు. అలాగే అక్కడి నుంచి కూడా ఆగిపోయిన కాడి నుంచి కూడా ఇంకా ఉన్నారు 2 కిలోమీటర్లు 16 కిలోమీటర్ల వర్క్ జరిగింది. ఇంకొన్న ఈ 2 కిలోమీటర్లు ఈ 2 కిలోమీటర్లు కూడా ఆ యథావిధిగా ఎలాగైతే జరిగిందో వర్క్ అదే విధంగా అదే క్వాలిటీతో జరగాలని మా వైసీపీ నాయకులు మొన్నటి రోజున ధర్నా చేయడం జరిగింది. అంతే తప్ప ఏదో లేనిపోయిన ఆరోపణలు చేసి లేకపోతే ఈ పనులను అడ్డగించారనేది మేమైతే ఏ మెటీరియల్ దగ్గరికి వెళ్ళలేదు, ఏ మిషన్ దగ్గరికి కూడా వెళ్ళి మేము ఆ నాయకులు అనేవాళ్ళు మేము అడ్డుకోలేదు. మేము ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, త్వరగా రోడ్డు నాణ్యతతో ఎలాగైతే కొలతలు చేశారో డిపార్ట్మెంట్ వారు ఎలాగైతే కొలతలు చేశారో అలాగే రోడ్డు వేయమని సభాముఖంగా మేము తెలియజేసుకున్నాం. ఆ రోజు ప్రెస్కి కూడా అదే విధంగా మా నాయకులందరూ కూడా కళాఖండిగా చెప్పారు. ఎందుకంటే ఎక్కడా ఎటువంటి అవకతవకలొద్దు, కొలతలు చేయకుండా తగ్గించకుండా 4 లైన్ రోడ్డు కావాలనే మేము కోరాం. 4 లైన్ రోడ్డు కావాలనే మేము స్లోగన్ ఇచ్చాం. అంతే తప్ప మీరు చేసే అభివృద్ధికి మా నాయకులు ఎప్పుడు అడ్డు కారు. అభివృద్ధిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తాం. దానికి మేము ఇప్పుడు కూడా మీతో సహకరిస్తామని కూడా కోరుకుంటున్నాం.